రూతు 1వ అధ్యాయం. న్యాయాధిపతుల కాలములో దేశంలో కరువు వచ్చింది. అప్పుడు ఒకతను తన భార్యను 2 కుమారులను తీసుకుని యూదాలోని బెత్లెహేము నుండి మోయాబు ప్రాంతానికి పరదేశిగా వెళ్ళాడు. అతని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వాళ్ళు యూదాలోని బెత్లెహేముకు చెందిన ఎఫ్రాతీయులు. వాళ్ళు మోయాబు ప్రాంతానికి వెళ్లి అక్కడే నివసించారు. కొంతకాలానికి నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. ఇక ఆమెకు మిగిలింది ఆమె 2 కుమారులే. తర్వాత వాళ్ళిద్దరూ మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఒకామె పేరు ఓర్పా, ఇంకొక ఆమె పేరు రూతు. వాళ్ళక్కడ దాదాపు 10 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత నయోమి 2 కుమారులు మహ్లోను, కిలియోను కూడా చనిపోయారు. దాంతో ఆమెకు భర్తే కాదు, కుమారులు కూడా లేకుండా పోయారు. కాబట్టి ఆమె తన 2 కోడలతో కలిసి మోయాబు ప్రాంతం నుండి బయలుదేరి తన సొంత దేశానికి తిరిగి ప్రయాణమైంది. ఎందుకంటే యెహోవా మళ్ళీ తన ప్రజల్ని ఆశీర్వదించి వాళ్లకు ఆహారం ఇస్తున్నాడని ఆమె మోయాబులో ఉన్నప్పుడు వింది. ఆమె తన 2 కోడలతో కలిసి నివసిస్తున్న ప్రాంతాన్ని విడిచి బయలుదేరింది. వాళ్ళు అలా నడుస్తూ యూదా దేశానికి వెళ్తున్నప్పుడు నయోమి తన 2 కోడలతో ఇలా అంది: మీరిద్దరూ మీ తల్లుల ఇళ్లకు తిరిగెళ్ళండి. చనిపోయిన మీ భర్తల పట్ల, నా పట్ల మీరు విశ్వసనీయ ప్రేమ చూపించినట్టే యెహోవా కూడా మీ పట్ల విశ్వసనీయ ప్రేమ చూపించాలి. మీరిద్దరూ క్షేమంగా ఉండేలా యెహోవా మీకు భర్తల్ని ఇవ్వాలి. తర్వాత ఆమె వాళ్ళను ముద్దు పెట్టుకుంది. వాళ్ళు బిగ్గరగా ఏడ్చారు. వాళ్ళు ఆమెతో, లేదు, మేము నీతో పాటు నీ ప్రజల దగ్గరికి వస్తాం అని అంటూ ఉన్నారు. కాని నయోమి వాళ్ళతో ఇలా అంది: నా కూతుల్లారా, వెళ్ళండి. మీరు నాతో రావడం దేనికి? మీకు భర్తల్ని ఇవ్వడానికి నేను ఇంకా పిల్లల్ని కనగలనా? నా కూతుల్లారా, వెళ్ళండి. నేను చాలా ముసలిదాన్ని. నాది మళ్ళీ పెళ్లి చేసుకునే వయసు కాదు. ఒకవేళ ఈ రాత్రే నాకు పెళ్ళయి కుమారులు పుట్టినా వాళ్ళు పెద్దయ్యేంత వరకు మీరు ఎదురు చూస్తూ ఉంటారా? వాళ్ళ కోసం మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉంటారా? నా కూతుల్లారా, వద్దు. మీ గురించి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే యెహోవా చెయ్యి నాకు విరోధంగా తిరిగింది. మళ్ళీ వాళ్ళు బిగ్గరగా ఏడ్చారు. తర్వాత ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కాని రూతు తన అత్తతోనే ఉండిపోయింది. కాబట్టి నయోమి రూతుతో ఇలా అంది: చూడు, నీ తోడుకోడలు తన ప్రజల దగ్గరికి, తన దేవుల దగ్గరికి తిరిగెళ్ళిపోయింది. నువ్వు కూడా ఆమెతో పాటు వెళ్ళు. కాని రూతు ఇలా అంది: నిన్ను విడిచి వెళ్ళమని, నీతో పాటు రావద్దని నన్ను బ్రతిమాలొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నువ్వు రాత్రి ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను, అక్కడే పాతిపెట్టబడతాను. చావు తప్ప ఇంకేదైనా నీ నుండి నన్ను వేరు చేస్తే యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించాలి. రూతు తనతోనే వస్తానని పట్టుపట్టడం చూసి నయోమి ఇక ఆమెను ఒప్పించే ప్రయత్నం మానుకుంది. అప్పుడు వాళ్ళిద్దరూ తమ ప్రయాణం కొనసాగించి బేత్లెహేముకు చేరుకున్నారు. వాళ్ళు బేత్లెహేముకు రాగానే ఆ నగరమంతటా కలకలం మొదలైంది. అక్కడి స్త్రీలు, ఈమె నయోమి కదా అని అంటూ ఉన్నారు. నయోమి ఆ స్త్రీలతో ఇలా అంది: నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. ఎందుకంటే సర్వశక్తిమంతుడు నా జీవితాన్ని చేదుమయం చేశాడు. నేను ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు నాకు అన్నీ ఉన్నాయి. కాని యెహోవా నన్ను ఒట్టి చేతులతో తిరిగొచ్చేలా చేశాడు. యెహోవాయే నాకు విరోధి అయినప్పుడు, సర్వశక్తిమంతుడే నా మీదకి విపత్తు తీసుకొచ్చినప్పుడు ఇక మీరు నన్ను నయోమి అని పిలవడం దేనికి? ఇలా నయోమి
మోయాబీయురాలైన తన కోడలు రూతుతో కలిసి మోయాబు ప్రాంతం నుండి తిరిగొచ్చేసింది. వాళ్ళు బార్లీ కోత మొదలయ్యే సమయంలో బేత్లెహేముకు వచ్చారు.